అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంకి మీరు అందరూ వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మే 13 ఓటింగ్ ఉంది. తప్పకుండా మనం అందరం సంక్షేమం కోరే ప్రభుత్వంకే ఓటేసి గెలిపించుకోవాలి. ఆరోగ్యశ్రీ కావాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. అమ్మ ఒడి కావాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. పేదవాళ్ళకి ఇల్లు కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అర్హులకి పెన్షన్ రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. రైతులకి నీటి సరఫరా కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. మహిళలకి ఆసరా కావాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. రైతులకు కానీ మహిళలకు కానీ వడ్డీ లేని రుణాలు కావాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే మనం అందరం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్గా వచ్చిన సంవత్సరం రోజుల్లోనే 4 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు మన రూరల్ నియోజకవర్గం. ఆయన ఒక సంవత్సరం రోడ్లు డ్రైన్లు అన్నీ వేయించారు. రానున్న 5 సంవత్సరాల్లో కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఇలాంటి మచ్చలేని నాయకుడిని మనం అందరం ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ మే 13 రోజు మీ అమూల్యమైన ఓటుని ఆదాల ప్రభాకర్ ఫ్యాన్ గుర్తుకు వేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, మన విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకుంటే మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు అవుతుంది. మీరందరూ మా కుటుంబ సభ్యులకి రూరల్ నియోజకవర్గానికి సేవ చేసుకునే అవకాశం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.